బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ఏఎస్ఎఫ్ ముట్టడించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని ఏఎస్ఎఫ్ ఇంటర్ బోర్డును ఏఎస్ఎఫ్ విద్యార్థి నేతలు ముట్టడించారు. లక్షల్లో ఫీజులు ఉన్న కార్పొరేట్ కళాశాలల్లో ఫీజులను నియంత్రించాలని, అనుమతి లేని కళాశాలను సీజ్ చేసి నిబంధనలు పాటించాలని, కళాశాలపై చర్య తీసుకోవాలని, అలాగే పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో విద్యార్థి నేతలు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ఏఎస్ఎఫ్ ముట్టడించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని ఏఎస్ఎఫ్ ఇంటర్ బోర్డును ఏఎస్ఎఫ్ విద్యార్థి నేతలు ముట్టడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాంబాబు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ఏఎస్ఎఫ్ ముట్టడించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని ఏఎస్ఎఫ్ ఇంటర్ బోర్డును ఏఎస్ఎఫ్ విద్యార్థి నేతలు ముట్టడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాంబాబు. కీర్తన ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఇంటర్ కార్యాలయాన్ని అయితే ముట్టడించడం జరిగింది. 12 గంటలకు విద్యార్థులందరూ కూడా భారీ ర్యాలీతో వచ్చి ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు బైఠాయించడంతో ఇటు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకైతే తరలించడం జరిగింది. ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, అదేవిధంగా ఏఎస్ఎఫ్ అధ్యక్షులు మణికంఠారెడ్డి ఇతర విద్యార్థి నాయకులను హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించినటువంటి పరిస్థితి. ఇటు ఇంటర్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఇంటర్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళు ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ బైఠాయించడం జరిగింది. ప్రధానంగా లక్షలాది రూపాయల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీ చేస్తున్నాయని చెప్పేసి, ఫీజుల పేరు మీద పేద విద్యార్థుల రక్తాన్ని తాగుతున్నాయని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది. ఈ యొక్క ఫీజుల నియంత్రణ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర సర్కార్ రేవంత్ సర్కార్ పైన పూర్తి విశ్వాసం ఉందని చెప్పేసి ఈ యొక్క విద్యార్థుల సమస్యలను, ఇటు ఇంటర్ విద్యార్థులను సమస్యలతో పాటుగా విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంది కాబట్టి ఈ యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. వచ్చి రాగానే విద్యార్థుల సమస్యలపైన పరిష్కరిస్తారని చెప్పేసి భావించినా కానీ రేవంత్ సర్కార్ ఇంతవరకు దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రేవంత్ సర్కార్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి, ఇటు విద్యారంగం పైన దృష్టి సారించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. విద్యార్థులను అయితే వివిధ పోలీస్ స్టేషన్లకు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. మొత్తంగా ఇటు విద్యార్థులకు సంబంధించినటువంటి ఇంటర్ కళాశాలలో, ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండు. ఇటు విద్యార్థుల ఫీజులకు సంబంధించినటువంటి అంశంలో కార్పొరేట్ సంస్థలు అయితే ఫీజుల దోపిడీ చేస్తూ ఉన్నాయి. కాలేజీ అట్మాస్ఫియర్ లేకుండానే, ఇటు కాలేజీ అనేటువంటి వాతావరణం అక్కడ కల్పించకుండానే, ఇటు గ్రౌండ్ లేకుండానే వివిధ భవంతులలో కళాశాలను నడుపుతున్నటువంటి వీళ్ళందరిపైన అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నటువంటి ఆ కళాశాలలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి, వాటిని సీజ్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. వివిధ ఇటు కాలేజీలలో ఇటు స్టడీ మెటీరియల్ పేరు మీద కానీ, లేకపోతే దుస్తుల పేరు మీద, అంటే డ్రెస్ పేరు మీద కూడా వాళ్ళు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారని చెప్పి వీళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలని చెప్పి అధ్యాపకులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని, అధ్యాపక పోస్టులను, నాన్ టీచింగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి
ఖాళీ పోస్టులను భర్తీ చేయకుంటే విద్యార్థుల యొక్క రిజల్ట్స్ పెరిగేటువంటి అవకాశం తక్కువ ఉందని చెప్పేసి ఒకవైపు కార్పొరేట్ ప్రైవేటు కళాశాలలతో పోటీగా విద్యా సంస్థను ప్రభుత్వ విద్యా సంస్థను నడపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ విధంగా విద్యా సంస్థలు కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి ఇంటర్ బోర్డును కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇంటర్ బోర్డును నిర్లక్ష్యం వల్ల అనేక మంది విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పేసి దాంతో ప్రభుత్వ ఎడ్యుకేషన్ భ్రష్టు పట్టిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి రేవంత్ సర్కార్ ఏ విధంగా అయితే విద్యాశాఖను సమూలంగా మార్పు చేయాలనుకుంటుందో ఆ విధంగానే వెంటనే నిధులు కేటాయించడంతో పాటుగా ఇటు ప్రభుత్వ కళాశాల భవనాలతో పాటుగా అధ్యాపకులను పోస్టులను దాంతోపాటుగా నాన్ టీచింగ్ పోస్టులను కూడా భర్తీ చేయడమే కాకుండా కార్పొరేట్ కళాశాలలు మాయలో పడకుండా విద్యార్థులను ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఇటు ప్రభుత్వ కళాశాలలో చేర్పించి రిజల్ట్స్ పెంచే విధంగా వాళ్ళకు ఆ విధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా ఇప్పించే విధంగా నాణ్యమైన శిక్షణ ఇప్పించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఆందోళన చేస్తున్నటువంటి ఆందోళనకారులకు ఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకులకు పోలీసులకైతే తోపులాట జరిగింది. వాదోపవాదం వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు అయితే అరెస్ట్ చేసి నాయకులను విద్యార్థి నేతలను కూడా పోలీస్ స్టేషన్కు తరలించారు. కీర్తన బాబు, ఈ నాంపల్లి ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్తత అవుతుంది కాబట్టి ప్రభుత్వం వాళ్ళ డిమాండ్ తీసుకుంటుందా? ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి రాగానే దీనిపైన విద్యాశాఖ పరంగా అయితే ప్రక్షాళన మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశంలో కానీ రాష్ట్ర ఇంటర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి గురుకులాలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర సర్కారు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రతి విద్యార్థి కూడా ఇటు సన్నబియ్యంతో భోజనం పెట్టాలని చెప్పేసి మెనూ చార్ట్ ప్రకారం కూడా భోజనం అందించాలని చెప్పి ఇప్పటికే విద్యార్థులకు సంబంధించినటువంటి అంటే ఇటు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా పాఠశాలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చే విధంగా ఇప్పటికే ఇటు నిధులను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా విద్యార్థులు 12వ తారీఖు స్కూల్స్ ప్రారంభమయ్యేటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇటు దుస్తులు పాఠశాల పుస్తకాలు అన్ని కూడా అందించాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే 11,000కు పైగా ఇటు డిఎస్సి పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి డిఎస్సి నిర్వహించాలని చెప్పి భావిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్తో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్ విద్యను కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ కీలకంగా నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా విధి విధానాలు రూపొందించేటువంటి ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ యొక్క కళాశాల ప్రారంభంలోపే దీనికి సంబంధించి కూడా అన్ని చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే మరొకవైపు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాయి. అన్ని విద్యార్థి సంఘాలు కూడా దీనికి సంబంధించినటువంటి ఈరోజు ఇంటర్ బోర్డు కార్యాలయం కూడా ముట్టడించినటువంటి పరిస్థితి ఉన్నది. కీర్తన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.